నమస్కారం. హోమ్ మినిస్టర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రజాప్రతినిధుల అర్ధాంగుల అంతరంగాలను ఆవిష్కరిస్తోంది హోమ్ మినిస్టర్. ఇవాల్టి హోమ్ మినిస్టర్ కార్యక్రమంలో సిపిఐ డిప్యూటీ జనరల్ సెక్రటరీ సురవరం సుధాకర్ రెడ్డి గారి సతీమణి డాక్టర్ విజయలక్ష్మి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి వారి అంతరంగాలను మనతో పాల్పంచుకుందాం. నమస్తే అండి విజయలక్ష్మి గారు. అసలు ముందుగా మీరు నిర్వర్తిస్తున్న బాధ్యతలు ఏంటి? ఇప్పుడు ప్రస్తుతం మీరు ఏం చేస్తున్నారు? ప్రస్తుతం నేను ఏఐటీసీ ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అనేటువంటి ట్రేడ్ యూనియన్ సంస్థకి జాతీయ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. అందులో ప్రత్యేకించి శ్రామిక మహిళా ఫోరం, వర్కింగ్ ఉమెన్స్ ఫోరం అని మాకు ఒక విభాగం ఉంది. దానికి జాతీయ కో కన్వీనర్గా ఉంటూ కార్మికుల సమస్యల పట్ల, ప్రత్యేకించి మహిళా కార్మికుల సమస్యల పట్ల, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం మా సంస్థ ద్వారా కృషి చేయడానికి మేము అనేక యూనియన్లు స్థాపించి వాటి కోసం పనిచేస్తున్నారు. అసలు మీకు సిపిఐ పార్టీతో అనుబంధం ఎప్పుడు ఏర్పడింది? ఎప్పటి నుంచి దాంట్లో కొనసాగుతున్నారు మీరు? అంటే నేను దాదాపు విద్యార్థి దశ నుంచి, హై స్కూల్లో ఉన్నప్పటి నుంచే సిపిఐ పార్టీతో సంబంధాలు ఉన్నాయి. మా మదర్ కూడా పార్టీలో పనిచేసేవాళ్ళు. తను ట్రేడ్ యూనియన్లో కూడా వర్క్ చేసేవాళ్ళు. తను ఆర్టీసీలో వర్క్ చేస్తూ ఒక సంఘ సేవకురాలుగా, ఒక ట్రేడ్ యూనియన్ నాయకురాలుగా గుర్తింపు పొందారు. తన స్ఫూర్తితోనే మేము కూడా విద్యార్థి దశ నుంచి కూడా ఒక సామాజిక సమస్యల మీద పనిచేయటం పట్ల కొంత ఎప్పుడూ కూడా అవగాహన పెంచుకోవడం, ఆ రకంగా మా అభిరుచిని కూడా ఆ విధంగా పెంపొందించుకోవడం జరిగింది. మరి సురవరం సుధాకర్ రెడ్డి గారితో మీకు పరిచయం ఎప్పుడు జరిగింది? అసలు ఎప్పుడు మీట్ అయ్యారు ఫస్ట్ టైం? అంటే స్టూడెంట్ దశ నుంచే, అంటే మేము పార్టీలో పనిచేసేటి వాళ్ళము. అలాగే అఖిల భారత యువజన సమాఖ్యలో మహిళా విభాగం అని ఉండేది. అఖిల భారత యువజన సమాఖ్యకి తన జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉండడం, అలాగే దానికి అధ్యక్షులుగా పనిచేయడం, ఢిల్లీలో ఉంటూ మేము ఇక్కడ హైదరాబాద్లో పనిచేస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు ఆర్గనైజేషన్ పరంగా తెలుసు. ఆ విధంగా మా మదర్కి కూడా అందరితోని చాలా సత్సంబంధాలు ఉండేవి కాబట్టి తన అందరితో కూడా చాలా కలుపుకోలుగా ఉండేవాళ్ళు, అందరితో చాలా పరిచయాలు ఉండేవి. ఆ రకంగా మొదటి నుంచి కూడా మా ఫ్యామిలీకి వారు తెలియటం అనేది ఎప్పటి నుంచో చాలా కాలంగా జరుగుతుంది. ఇద్దరు ప్రోత్సాహంతోనే పెళ్లి జరిగిందా, లేకపోతే పార్టీ పెద్దలే పెళ్లి చేశారని చెప్పి అన్నారు కదా, సో దాని గురించి ఒకసారి చెప్పండి. అంటే ఆల్రెడీ పరిచయం కాబట్టి ఆర్గనైజేషన్ పరంగా తెలుసు, ఇద్దరికి ఒకరి గురించి ఒకరికి తెలుసు కాబట్టి పార్టీలో ఎలా ఉంటుందంటే అందరం ఒక కుటుంబంలాగా ఉంటాం. మా పార్టీ పెద్దలు కూడా పార్టీలో పనిచేసేటువంటి యంగర్ క్యాడర్ గురించి వాళ్ళు పట్టించుకోవడం, మా చదువుల గురించి కానివ్వండి, ఉద్యోగాల గురించి, లేకపోతే అలాగే పెళ్ళిళ్ళ గురించి కూడా మా పార్టీ పెద్దలు కూడా ఎప్పుడూ కూడా వాళ్ళకు కొంత దృష్టి ఉండేది, ఆలోచన అనేటువంటిది ఉండేది. ఆ రకంగా మా ట్రేడ్ యూనియన్ నాయకులు రాజ్బహదూర్ గౌడ్ గారు, ఆయన అప్పుడు పార్టీ నాయకులుగా ఉండేటువంటి వాళ్ళు, ఆయన సజెస్ట్ చేయడం, మా అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా అయితే బాగుంటుందని చెప్పని ఆయన సజెస్ట్ చేయడం, అలాగే ఇతర మా నాయకులు కూడా సజెస్ట్ చేయడం, మాకు అభ్యంతరం ఏం లేకుండింది కాబట్టి ఆ విధంగా అదే. నాయకులు చెప్పారు కదా మీ కన్నా పై స్థాయిలో ఉన్నటువంటి, అట్లా చెప్పినప్పుడు మీకు ఏమైనా అనిపించిందా? సురవరం గారితో ఓ పరిచయం ఉన్న వ్యక్తి కదా, చేసుకుంటే బాగుంటుందని చెప్పి అనిపించింది. ఎట్లా ఫీల్ అయ్యారు ఫస్ట్ టైం మీకు చెప్పగానే? డెఫినెట్గా ఏంటంటే మా ఫ్యామిలీలో కూడా ఎట్లా ఉంటుందంటే, మా అంతకుముందు మా సిస్టర్స్, మా బ్రదర్ మ్యారేజ్ అయినప్పుడు కూడా మా మదర్ కూడా ఎప్పుడు కులం గురించి కానివ్వండి, లేకపోతే ఇంకో విషయాల గురించి కానివ్వండి, పెళ్ళిళ్ళ సమయంలో ఎప్పుడు పట్టింపులు అనేవి ఉండేవి కాదు. అంటే ఒక మంచి వ్యక్తి ఉండాలి, మంచి కుటుంబం అయి ఉండాలి, వాళ్ళు మంచి నడవడిక అయి ఉండాలి, ఆ విధమైనటువంటి విషయాలే మా మదర్ ఎప్పుడు ఆలోచిస్తుండేవాళ్ళు. అనేక మందికి కూడా తను ప్రపోజ్ చేసి కూడా ఎంతోమందికో మ్యారేజెస్ చేశారు. కాబట్టి మా దృష్టి ఎంతసేపు అట్లా ఒక మంచి వ్యక్తి గురించే తప్ప ఇతర ఏ రకమైనటువంటి ఆలోచనలు కూడా అప్పట్లో మాకు రాలేదు. ఓకే, మరి పెళ్ళైన తర్వాత సురవరం సుధాకర్ రెడ్డి గారిలో ఏమన్నా మార్పు ఏమన్నా వచ్చిందా? పార్టీ కార్యక్రమాలు ఎట్లా నిర్వహించారో, మీరు కూడా యాక్టివ్గా పాల్గొనేవాళ్ళు కదా, పెళ్ళైన తర్వాత పెళ్ళి కాకముందు ఎట్లా ఉండేవాళ్ళు? అంటే పెళ్ళి అవటం వల్ల కార్యక్రమాలకి ఇంకొంచెం ఇద్దరం ఒకే ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి అది తప్పకుండా ఉపయోగపడింది. ఎవరికి వెళ్ళటానికైనా కూడా నేను ఎక్కడికైనా, నేను అప్పుడు కూడా రాష్ట్ర స్థాయి
లోనే పనిచేస్తూ ఉండేదాన్ని. కొన్నిసార్లు ఇతర జిల్లాలకు వెళ్ళటం అట్లాంటి పనులు కూడా ఉండేవి. కాబట్టి ఇప్పుడు కూడా మ్యూచువల్గా ఒకరికొకరు ఏర్పాటు చేసుకోవటం వెళ్ళటం అనేది జరుగుతూ ఉండేది. కాకపోతే కమ్యూనిస్ట్ పార్టీలో ఫుల్ టైమర్గా చేసేటప్పుడు ఇతర రకమైనటువంటి ఆర్థిక వనరులు స్వయంగా లేకపోవటం వల్ల పార్టీలో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కూడా తనకి ఇంకొంచెం ఎక్కువ ఉన్నాయి. అంటే వాళ్ళ జాయింట్ ఫ్యామిలీ, వాళ్ళ పేరెంట్స్ వైపు నుంచి కూడా వాళ్ళ బ్రదర్స్ చిల్డ్రన్ని చదివించాల్సిన అవసరం రావటం. వాళ్ళు అగ్రికల్చరల్ ఫ్యామిలీ బేసిక్గా ఊర్లో ఉంటారు కాబట్టి మా మర్దల పిల్లల్ని కూడా తీసుకొచ్చి హైదరాబాద్లో ఉంచి చదివించడము, అట్లాంటి బాధ్యతలన్నీ కూడా పెరిగిన తర్వాత ఎవరో ఒకరిని జాబ్ చేస్తే బాగుంటుందని చెప్పని అనుకోవడం జరిగింది. ఎవరో ఒకరు అనే ఎటువంటి క్వశ్చన్ రాలేదు, ఎందుకంటే తను హైయర్ రెస్పాన్సిబిలిటీస్లో ఉన్నారు కాబట్టి నేనే జాబ్ చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం. దానికి పార్టీ పెద్దలు కూడా అంగీకరించి జాబ్ చేయడానికి వారు కూడా పర్మిషన్ ఇవ్వటం. అట్లా నేను బ్యాంక్ జాబ్కి అప్లై చేస్తే బ్యాంక్లో జాబ్ వచ్చినప్పుడు అట్లా వెళ్ళటం జరిగింది. సడన్గా బ్యాంక్ ఎంప్లాయీగా మారారు. మరి ఈ పార్టీ కార్యక్రమాలు ఇవన్నీ మిస్ అయిపోతుందని చెప్పి ఎప్పుడైనా అనుకున్నారా? బాధపడ్డారా? సందర్భాలు ఏమైనా ఉన్నాయా? బాధపడడం అంటే అంత ఫుల్ టైమ్గా వెళ్ళటానికి అవకాశం ఉండట్లేదు అనేటువంటి విషయంలో డెఫినెట్గా కొంత వెలితి ఫీల్ అయినటువంటి మాట వాస్తవమే. కానీ బ్యాంక్లో కాబట్టి ఏంటంటే మాకు బ్యాంక్లో ఆల్రెడీ ఒక బలమైనటువంటి ట్రేడ్ యూనియన్ సంస్థ ఉండింది. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అని IBA ఉంటుంది. కాబట్టి అందులో నేను బ్యాంక్లో చేరగానే అందులో కూడా యాక్టివ్గా ఉండటము, అట్లాగే ప్రమోషన్ వచ్చి ఆఫీసర్ అయిన తర్వాత కూడా మాకు బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఉండేది. దాంట్లో కూడా నేను సెక్రటరీగా ఉండటము, తర్వాత మాకు ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీ ఉంటే నేను అందులో వైస్ ప్రెసిడెంట్గా ఉండడము. కాబట్టి వివిధ స్థాయిల్లో ఎప్పుడు కూడా దాని ద్వారా కూడా మనం చేయగలిగినటువంటి సేవ చేయటం అనేటువంటిది జరుగుతూనే ఉండింది. కాబట్టి ఆ గ్యాప్ కొంతవరకు ఫిలప్ అవడానికి అవకాశం ఉంటుంది. పిల్లలు కూడా ఇప్పటికీ అంటుంటారు అనమాట, నువ్వు మా క్లాస్ పుస్తకాలు చదివింది గుర్తులేదు, నువ్వు చెప్పిన విషయాలు. ఇద్దరిలో ఎవరికి కోపం ఎక్కువ వచ్చేది అసలు? నాకే ఎక్కువ అని చెప్పుకోవాలి.